హాయ్ అండి, వెల్కమ్ టు విన్నీ చేతి వంట. ఈరోజు ఈ వీడియోలో ఉల్లి కారంతో దోశని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. చాలా రుచిగా ఉంటుందండి ఈ ఉల్లి కారం దోశ అనేది. మీలో ఎంతమందికి ఈ ఉల్లి కారం దోశ అనేది ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఈ ఉల్లి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. దోశ అనేది చాలా క్రిస్పీగా ఉంటుందండి. మరి ఈ దోశ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు మినపప్పుని తీసుకున్నాను. నేను ఇక్కడ పొట్టు మినపప్పే తీసుకున్నానండి. 4 గంటల ముందు నానబెట్టేసుకుని ఈ విధంగా శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పు నానబెట్టుకున్నప్పుడే బియ్యం కూడా నానబెట్టేసుకోవాలండి. 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ రేషన్ బియ్యమే తీసుకున్నాను. తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే కొద్దిగా మెంతులను కూడా వేసేసుకుని ఈ విధంగా పూర్తిగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ రెండు ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ ఈ విధంగా మెత్తగా రుబ్బేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి. మరీ ఎక్కువ నీళ్ళు పోయకుండా కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ ఈ విధంగా రుబ్బేసుకోవాలి పిండి అనేది. పిండి చక్కగా పులవాలి అంటే ఒక టిప్ చెప్తానండి. మనం ఈ పిండి ఈ విధంగా రుబ్బేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీస్తాం కదా, తర్వాత గ్రైండర్ కడిగేసుకుని అడుగు నీళ్ళు ఈ పిండిలో పోస్తాం కదా, అలా పోయకుండా ఉంటే పిండి అనేది చక్కగా పులుస్తుందండి. ఈ టిప్ అయితే మీరు పాటించండి. చాలా చక్కగా పొంగుతుంది. మనం నీళ్ళు పైన పోయటం వల్ల పిండి అనేది పులవదు. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ టిప్ని పాటించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుని ఉదయం అయితే మీకు చూపిస్తాను ఎంత చక్కగా పులిసిందనేది పిండిని. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లికారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 10-12 ఎండుమిరపకాయలను తీసుకుని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత దీనిలో బాగా మరిగించిన నీళ్ళని ఈ విధంగా ఎండుమిరపకాయలు పోసేసుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని వేడి నీళ్ళల్లో వేసిన ఎండుమిరపకాయలని మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. తర్వాత దీనిలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. చిన్న ఉల్లిపాయ అయితే రెండు తీసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, 1 టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పును కూడా వేసుకుని కొద్దిగా చింతపండును కూడా వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా ఉంటే మనకి దోశల్లోకి చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, ఉల్లికారం అయితే ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్నాక నేను మీకు ఇప్పుడు పిండిని అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా ఎంత చక్కగా పొంగిందో. ఈ విధంగా ఈ టిప్ పాటించి చూడండి, మీకైతే చక్కగా పొంగుతుంది. మనం పైన నీళ్లు పోయకుండా ఉంటే పిండి అనేది చక్కగా పొంగుతుంది. చూసారు కదా, చక్కగా ఈ విధంగా పులుస్తుంది. ఇలా పులిసిందంటే మనకి దోశలు అనేవి చక్కగా వస్తాయండి. ఇలా మొత్తం అంతా తీసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిపేసుకోవాలి. మనం కొద్దిగా వేస్తాం కాబట్టి దోశలు అనేవి కొద్దిగా పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటే మరుసటి రోజుకైనా వాడుకోవచ్చు. ఇలా ఒక గిన్నెని తీసుకుని ఎన్ని దోశలు వేసుకుంటారో అంత పిండిని ఈ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. ఇలా సరిపడా దోశ పిండిని వేసేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుని పిండి కన్సిస్టెన్సీ దోశలు వేసుకోవడానికి సరిపడా ఉండేటట్లు నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ పోసుకోకండి. మరీ ఎక్కువ పోస్తే దోశలు అనేవి పర్ఫెక్ట్గా రావన్నమాట. ఈ విధంగా ఒకసారి పిండి మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఈ సాల్ట్ కలిసిన వరకు ఈ విధంగా కలిపేసుకుంటే మనకి దోశ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉంటే మనకి పర్ఫెక్ట్గా దోశలు అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టేసుకుని ఈ విధంగా దోశలు వేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా దోశలు అనేవి వచ్చినాయో. మనం పిండి అనేది రుబ్బుకునే విధానంలోనే మనకి దోశలు అనేవి కరెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా నేనైతే ఈ కాస్ట్ ఐరన్ ప్యాన్ మీదే ఈ విధంగా నాకు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి.
ఇలా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్లు కానీ ఈ విధంగా ఉల్లి కారాన్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకుని దోశ అనేది చక్కగా ఎర్రగా కాలే వరకు ఈ విధంగా మీడియంలో పెట్టుకుని ఫ్లేమ్ని దోశనైతే రెడీ చేసేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఈ దోశ అయితే. అంతేనండి, మొత్తం అంతా ఈ విధంగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి చట్నీ కూడా ఏం అవసరం లేదండి. దీంతో పాటే మనం దోశనైతే తినేయచ్చు. అంతేనండి, ఉల్లికారం దోశ అయితే రెడీ అయిపోయింది. మరి క్రిస్పీగా ఈ దోశని మీరు కూడా తయారు చేసేసుకొని మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.